రైట్. ఇక్కడ నుంచి సో ఇక్కడ ఏంటంటే హెడ్డింగ్ పెడతాం ఫస్ట్. లైన్స్ అండ్ షేప్స్. ఫస్ట్ మనం డ్రాయింగ్, స్కెచింగ్, ఎనాటమీ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే హ్యాండ్, ఫ్రీ హ్యాండ్ ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫ్రీ హ్యాండ్ ప్రాక్టీస్, ఫ్రీ హ్యాండ్ ప్రాక్టీస్. సో ఫ్రీ హ్యాండ్ ప్రాక్టీస్ మనకి ఎలా వస్తుందంటే మనం షేప్స్ని అంటే సర్కిల్స్ని కానీ ఓవల్ షేప్స్ని, స్క్వేర్స్ని, స్ట్రైట్ లైన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం ఫ్రీ హ్యాండ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఎగ్జాంపుల్, సో ఒక సర్కిల్ తీసుకొని అగైన్ అండ్ అగైన్ మళ్ళీ అదే సర్కిల్ మీద నేను ట్రై చేస్తాను. సో కొన్నిసార్లు పక్కకి వెళ్ళినా కానీ మళ్ళీ మనం దాన్ని కంట్రోల్లో తెచ్చుకోవాలి. సో అలాగే మళ్ళీ అగైన్ ఓవెల్ షేప్. సో ఈ ఓవెల్ షేప్స్ వెర్టికల్గాను అండ్ హారిజెంటల్గా. సో మనం ఇవేంటంటే బేసిక్ షేప్. ఇవి చూసేవాళ్ళకి ఎలా ఉంటాయంటే మనం ఏదో సరదాగా ఫన్నీగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఉంటుంది ఇది, కానీ మ్యాజిక్ అంతా ఈ లైన్స్లోనే ఉంటుంది. ఏదైనా షేపు, హెడ్ కానీ ఏదైనా ఆబ్జెక్ట్ డ్రా చేసినప్పుడు జనరల్గా బేసిక్ షేప్స్ అన్నీ కూడా ఈ సర్కిల్స్లో కానీ, ఓవెల్ షేప్స్లో కానీ, ట్రయాంగిల్స్, అలాగే స్క్వేర్స్లో, రెక్టాంగిల్స్లోనే ఉంటాయి, ఫామ్ అయి ఉంటాయి. ఓకే, సో అలాగే మళ్ళీ మనం స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ హారిజెంటల్గాను అండ్ అగైన్ వెర్టికల్గాను. ఓకే, ఇది డ్రాయింగ్ క్లాస్ ఫస్ట్ రోజు ప్రాక్టీస్ చేసి వదిలేయడం కాదు. ఇది ఏంటంటే కంటిన్యూగా మనం ఆర్టిస్ట్గా లైఫ్ లాంగ్ ఉన్నంత వరకు, ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్, సో కంటిన్యూగా ఈ ప్రాక్టీస్ అన్నది ఉండాలన్నమాట. సో ఎనీ టైం మనం ఏదైనా స్కెచ్ కానీ డ్రాయింగ్ కానీ వేసేటప్పుడు హ్యాండ్ మనకి కంట్రోల్లో ఉంటుంది. సడన్గా మనం నైట్ నిద్ర లేసి ఏదైనా డ్రా చేసినా కానీ హ్యాండ్ అనేది మన గ్రిప్లో ఉంటుంది. సో ఈ షేప్స్ ఎందుకు, ఈ కర్వ్ లైన్స్, డిఫరెంట్ షేప్స్ మనం ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఏదైనా కానీ ఇప్పుడు నేచర్ నుంచి మనం ఏది తీసుకున్నా కానీ, అంటే హ్యూమన్స్ కానీ, బర్డ్స్ కానీ, యానిమల్స్ కానీ, ట్రీస్, లేక్స్, మౌంటైన్స్ అన్నీ సో సమ్ కర్వ్ అనమాట. కర్వ్ని మెయింటైన్ చేస్తుంటాయి. స్ట్రైట్ లైన్స్ అనేది ఎక్కడ ఉండవు మన బాడీలో, హ్యూమన్ బాడీలో స్ట్రైట్ లైన్ ఎక్కడ ఉండదు. సో కర్వ్స్ ఉంటాయి. అలాగే బర్డ్స్, యానిమల్స్ అండ్ ట్రీస్లో కానీ, రాక్స్లో కానీ, మౌంటైన్స్ ఇవన్నీ. సో స్ట్రైట్ లైన్స్ మరి ఎప్పుడు వస్తాయంటే మనం తయారు చేసుకున్నాయి, అంటే గాడ్ క్రియేట్ చేసినవి కాకుండా మనిషి మన అవసరం కోసం మనం ఏం చేస్తామంటే టేబుల్స్ కానీ, వాల్స్, బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, సో మన కంఫర్ట్నెస్ కోసం మనం తయారు చేసుకుంటాం స్ట్రైట్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో అవి మాత్రమే స్ట్రైట్ లైన్ ఉంటాయి. సో కాబట్టి మనం ఈ స్ట్రైట్ లైన్స్, కర్వ్ లైన్స్ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి హ్యాండ్ అనేది కంట్రోల్ ఉంటుంది. సపోజ్ మనం ఏదైనా ఒక పార్ట్ ఏదైనా గీయాలనుకో, సో మనం ఏం చేస్తామంటే ఈజీగా ఓవెల్ షేప్ని ఫామ్ చేసుకుంటాం. మళ్ళీ దాని కింద ఇంకొక కర్వ్ని యాడ్ చేసినప్పుడు ఆ బేసిక్ షేప్ అన్నది తక్కువ టైంలోనే మనం క్రియేట్ చేయొచ్చు. సపోజ్ ఇలా నేను ఒక పార్ట్ని గీసాను. ఓకే, ఎస్. అలాగే నేను ఒక హెడ్, సపోజ్ ఒక హ్యూమన్ హెడ్ ఏదైనా గీస్తున్నాను అనుకో, హెడ్ కూడా బేసిక్ షేప్లో నుంచి మనం హెడ్ని కూడా డ్రా చేయొచ్చు. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక వెల్ షేప్ ఇలా తీసుకొని దీన్ని హెడ్ కింద కన్వర్ట్ చేయాలి.
ఓకే. సో ఇది ఈ హెడ్ని నేను ఎలా డ్రా చేయగలిగాను? ఫస్ట్ నేను ఒక ఓవెల్ షేప్ని తీసుకున్నాను. ఓవెల్ షేప్ని తీసుకొని ఓవెల్ షేప్ నేను ఏం చేశానంటే కట్ చేసుకుంటూ వచ్చాను అనమాట ఇలా. సో మనకు కావాల్సిన విధంగా క్యారెక్టర్స్ని ఫామ్ చేసుకుంటూ రావచ్చు. సపోజ్ ఇదంతా నేను హెయిర్ లాగా. ఓకే. సో అలాగే మళ్ళీ ఏదైనా సపోజ్ నేను ఒక ట్రీని గీయాలనుకో. సో ట్రీలు కూడా మనం ఫ్రీ హ్యాండ్ ఉంటే మన దగ్గర హ్యాండ్ షేక్ అవ్వకుండా ఈజీగా నేను ఫామ్ చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ ఒక ట్రీ లీవ్స్ బంచ్ డ్రా చేసినప్పుడు ఏం చేస్తానంటే ఈచ్ అండ్ ఎవ్రీ లీఫ్ గీయకూడదు. ముందు ఏంటంటే వాల్యూమ్ ఉంటుంది కదా, హోల్ ద బ్రాంచ్. సో ఆ బ్రాంచ్ అంతా మనం డ్రా చేసుకోవాలి. ఒక సర్కిల్ లాగా వాల్యూమ్ని ప్లేస్ చేసుకొని తర్వాత ఇందులో మనం ఏం చేస్తామంటే ఆ షేప్, డిజైన్, ఆ ప్యాటర్న్, ఆ లీవ్స్ ప్యాటర్న్ నేను కట్ చేసుకుంటూ వస్తాను. సో విత్ ఇన్ వాల్యూమ్. సో ట్రీ లీవ్స్ ఎప్పుడు కూడా మనకి క్లోజప్లో ఉండేటప్పుడు ఏమో డీటెయిల్స్ కనపడుతుంది. పర్టికులర్ లీఫ్ మ్యాంగో ట్రీ అయితే ఒకలాగా ఉంటుంది, సో ఇంకోటి ఇంకోలా ఉంటుంది. కానీ మనం దూరం నుంచి డిస్టెన్స్ నుంచి చూసినప్పుడు ఏంటంటే లీవ్స్ అన్ని కూడా క్లమ్జీగా ఒక పర్టికులర్ డిజైన్ మెయింటైన్ చేస్తుంటాయి అనమాట. సో మనం ఆ ట్రీ మనకి దగ్గర ఉందా దూరం ఉందా అన్నది బేస్ చేసుకొని ఆ డిజైన్ అన్నది మనం క్రియేట్ చేయాలి. రైట్. ఎస్ రైట్. అలాగే మళ్ళీ మనం ఏదైనా స్టోన్స్ ఏదైనా డ్రా చేసినప్పుడు మళ్ళీ అక్కడ కూడా నాకు బేసిక్ షేప్స్ ఇలా తీసుకుని మళ్ళీ దాంట్లో నేను షేడ్, బేసిక్ షేప్స్. ఓకే. సో ఇలా ఏంటంటే అంటే కర్వ్ అనమాట ప్రతిదీ. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే మీకు ఈ లైన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ బేసిక్ షేప్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ రోజు ఒకటే చేసి వదిలేసేది కాదన్నమాట. మనం ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మనం డ్రాయింగ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అనుకో, సో అప్పుడు ఒక పేపర్, వేస్ట్ పేపర్ తీసుకోవచ్చు. ఏదైనా పాత న్యూస్ పేపర్ తీసుకొని సపోజ్ 4B కానీ 6B కానీ పెన్సిల్ తీసుకొని మనం వాటిని లైన్స్, సర్కిల్స్ అనేది ఫామ్ చేసుకుంటూ రావాలి. ఇది మనకి ఫ్రీ హ్యాండ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి అనమాట. సో అంటే జనరల్గా మనం మార్నింగ్ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తాం కదా, అలా ఆర్టిస్ట్కి ఏంటంటే రిస్ట్ని ఫిట్గా ఉంచుకోవడానికి, అంటే కంట్రోల్ పెట్టుకోవడానికి మనం చేసే పని అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మనకి హ్యాండ్ని మైండ్ని కోఆర్డినేట్ చేస్తుంటుంది. సో జనరల్గా మనం అంటే ఆర్టిస్ట్లకి నార్మల్ పబ్లిక్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటి, మనలాగే వాళ్ళు కూడా మైండ్లో థింక్ చేయగలుగుతారు, కానీ వాళ్ళు పేపర్ మీద పెట్టలేరు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. మనం ఏం చేస్తాం, డ్రా చేస్తాం, అలాగే ప్రాక్టీస్ చేస్తాం. సో ఇవన్నీ మైండ్లో ఉన్నదాన్ని ఈజీగా మనం పేపర్ మీద పెట్టగలుగుతాం అనమాట. సో మనకి ఎలా పాసిబుల్ ఉందంటే అది మనం హ్యాండ్, ఫ్రీ హ్యాండ్ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా ఫ్లాషీగా వచ్చిన ఐడియాస్ని ఇమ్మీడియట్గా మనం పేపర్ మీద ఫామ్ చేస్తాం. సో కాబట్టి ఏంటంటే ఇవి ఎప్పుడూ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ మనం లైన్స్, షేప్స్ అది ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేది. తర్వాత యాక్చువల్గా మనం ఏం చేద్దామంటే 2D 3D అంటారు. ఏంటి యాక్చువల్గా 2D 3D? సో మనకు తెలిసింది ఏంటంటే 2D అంటే 2 డైమెన్షన్, 3D అంటే 3 డైమెన్షన్. ఓకే. డైమెన్షన్ అంటే ఏంటి? సపోజ్ మనకి 2Dలో ఏముంటుంది, ఎక్స్ అండ్ వై. సపోజ్ నేను ఒక డబ్బా గీసాను, ఇలాగా ఇక్కడ ఒక బాక్స్ గీసాను, ఇది ఒక బాక్స్. సో ఇందులో మనకి ఎక్స్ అంటే విడ్త్, వై హైట్, ఒక ఏరియాని ఆక్యుపై చేసింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది 2D షేప్. సో 3D షేప్కి ఏం చేస్తున్నాను, సేమ్ ఇక్కడ 2Dలో ఉన్నట్టే ఎక్స్ అండ్ వై ఉన్నాయి, ఎక్స్ట్రా ఇంకేముందంటే జెడ్. సో ఆ జెడ్ డెప్త్ని అంటే లోతు 3Dని క్రియేట్ చేస్తుంది. సో దీన్ని ఏమంటారంటే ఎక్స్, వై అండ్ జెడ్. సో జెడ్ యాక్సిస్. ఇది 2Dలో మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తాం విత్ ద సపోర్ట్ ఆఫ్ పర్స్పెక్టివ్. సో పర్స్పెక్టివ్ అన్నది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కమింగ్ క్లాసెస్లో. సో ఇది జెడ్ యాక్సిస్ని క్రియేట్ చేస్తుంది
2Dలో మనం మాన్యువల్గా ఇది క్రియేట్ చేస్తాం. 3Dలో ఏంటంటే ఆటోమేటిక్గా మనకి పర్టికులర్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, 3D మ్యాక్స్ అండ్ మాయా. ఇవి ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ మనం ఒక డాట్ పెట్టినా, ఒక లైన్ గీసినా కానీ ఆ ఎన్విరాన్మెంట్ మీద ఆ 3D సర్ఫేస్లో దాన్ని 3Dలో చూపిస్తుంది అనమాట. ఆ మిషన్ 3Dలో మనకి రెండర్ చేసి చూపిస్తుంది అది. సో ఈ 2Dతో చేసిన మూవీస్, సపోజ్ మనం టామ్ అండ్ జెర్రీ కానీ, లైన్ కింగ్, టార్జాను, సో ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి 2D మూవీస్, కానీ ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయంటే 3D లాగా ఉంటాయి. ఓకే, సో వాడు ఆ 3D ఎఫెక్ట్ లాగా డెప్త్ని ఎలా క్రియేట్ చేశారంటే క్యారెక్టర్ డిజైనింగ్లోనే ఆ గ్రిడ్స్. సో గ్రిడ్స్ అంటే ఏంటి? ఈ లైన్స్. మనం క్యారెక్టర్ని డీటెయిల్స్ అయి ప్లేస్ చేసేటప్పుడు మనం సపోర్ట్గా లైన్స్ వాడుతున్నాం కదా, ఆ లైన్స్ అనేవి కూడా మనకి పర్స్పెక్టివ్ లైన్స్ అనమాట. సో ఈ పర్స్పెక్టివ్ లైన్స్ మీద కరెక్ట్గా క్యారెక్టర్ రెండరింగ్ అంటే లైటింగ్ని కానీ లేకపోతే డీటెయిల్స్ని కానీ అక్కడ ప్లేస్ చేయడం వల్ల మనకి ఆ 3D ఇల్యూషన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, అలాగే బ్యాక్గ్రౌండ్స్లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే క్యారెక్టర్ సపోజ్ ఒకసారి అవుట్డోర్లో ఉంటుంది, ఇండోర్లో ఉంటుంది. సో ఆ స్టోరీ ప్రకారం వాళ్ళు అవుట్డోర్ని, ఇండోర్ని వాళ్ళు పర్స్పెక్టివ్లో క్రియేట్ చేస్తారు. సో అదంతా మనం 2Dలో మనం నేర్చుకుంటాం. అలాగే 3D. ఇప్పుడు 3Dలో కూడా ఏంటంటే మనకు చాలామంది ఏమనుకుంటారంటే 3D అంతా అడ్వాన్స్డ్ కదా, ఇంకా ఇప్పుడు ఎన్ని అవసరం లేదనుకుంటారు. కానీ 3Dలో కూడా 2D అన్నది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకు 3D ఆ స్టూడియోస్లో కూడా 2D ఆర్టిస్ట్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో 2D ఆర్టిస్ట్ మాత్రమే అక్కడ బ్యాక్గ్రౌండ్స్ని, సెట్స్ని క్రియేట్ చేస్తాడు, అలాగే క్యారెక్టర్స్ని డిజైన్ చేస్తాడు. ఆ క్యారెక్టర్స్ కూడా మనకి టర్న్ అరౌండ్ మోడల్ షీట్స్ అనేది క్రియేట్ చేయాలి, ఫ్రంట్, బ్యాక్, సైడ్, 3/4, 1/3 టాప్ యాంగిల్లో. సో ఇవి ఆ 3D మోడలర్కి ఇస్తే వాడు ఏం చేస్తాడంటే 3D సాఫ్ట్వేర్లో ఆ స్కల్ప్టింగ్ టూల్స్ తోటి వాడు బాడీని స్కల్ప్ట్ చేసుకుంటూ దాన్ని క్రియేట్ చేస్తాడు క్యారెక్టర్ని అనమాట. సో అది కాబట్టి ఏంటంటే 3D ప్రొడక్షన్లో కూడా 2Dకి ఎక్కువ మనకి జాబ్స్ అనేవి ఉంటాయి, ఎవర్ గ్రీన్ ఎప్పుడు కూడా. సో మళ్ళీ మనం ఆ 2Dని 3Dని మనం కంపేర్ చేసుకుంటే కనుక చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఏంటంటే 2D ఒక డైమెన్షన్ తక్కువ ఉంది కాబట్టి అది తక్కువ, లేకపోతే 3Dకి ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ అనుకుంటారు. అదేం కాదు. 2D 3D అన్నది ఏంటంటే మనకి అది మీడియంస్ అనమాట, 2 డిఫరెంట్ మీడియంస్. క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి, స్టోరీ డిమాండ్ని బట్టి 2D వాడాలా 3D వాడాలా అన్నది డిసైడ్ చేసుకుంటారు క్లయింట్ అండ్ డైరెక్టర్స్. వాళ్ళు కూర్చొని వాళ్ళు ఫైనల్ చేస్తారనమాట. కొన్ని మూవీస్ అనేవి మనం చూస్తుంటే కమర్షియల్ యాడ్స్, పర్టికులర్గా చిల్డ్రన్స్ ప్రొడక్ట్స్ సంబంధించినవి, ఏవి మన ఏది ఎనర్జీ డ్రింక్స్ కానీ లేకపోతే చాక్లెట్స్, బిస్కెట్స్, మోస్ట్లీ ఏంటంటే వాళ్ళు 2Dని ఫాలో అవుతారు, 2D ఫార్మేట్ అనమాట. సో ఈ 2D ఏంటంటే పిల్లలకి తొందరగా వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు అందులో క్యారెక్టర్స్ అనేది. సో 3Dలో కూడా చేస్తారు, కానీ 3Dలో చేసే కార్టూన్స్ ఏంటంటే మనకి రియలిజం, ఆ గ్లో కానీ ఆ టెక్చర్స్ రియల్గా ఉండడం వల్ల అది నేచురాలిటీ అంటే నేచురల్గా ఉండదు. రియల్గా అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు డైనోసార్స్ కానీ ఇట్లాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేయడానికి మనం 3Dని వాడచ్చు, అది బాగుంటుంది. రియలిజం క్రియేట్ చేయడానికి మాత్రం 3D చాలా ప్లస్ అనమాట. సో కార్టూన్స్ కానీ ఎంటర్టైన్మెంట్ మీడియాలో 3D కంటే 2Dకి ఎక్కువ పాపులారిటీ, ఎక్కువ వాడుతుంటారు. ఓకే, సో కాబట్టి క్లయింట్ ఇష్టాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. అలాగే మనం ఈ సాఫ్ట్వేర్స్ విషయానికి వస్తే అంటే 2Dకి మనం ఫ్లాష్, టూన్ బూమ్ అని 2 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. 3Dకి మ్యాక్స్ అండ్ మాయా అనమాట. సో మనం ఈ 2Dని 3Dని ఎలా క్రియేట్ చేస్తాం? సపోజ్ 2Dలో 3Dని ఎలా క్రియేట్ చేస్తామంటే ఇందాక చెప్పినట్టు పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది, తర్వాత లైట్ అండ్ షేడ్స్. లైట్ అండ్ షేడ్స్ అనేది నిజంగా ప్రాణం అనమాట. మనము ఆబ్జెక్ట్స్ కానీ లేకపోతే క్యారెక్టర్స్కి కలర్ చేసినప్పుడు, ఈవెన్ మనం డిజిటల్ పెయింటింగ్ చేసినప్పుడు కూడా దాన్ని బేస్ చేసుకునే చేస్తాం. ఇది ఫోటోగ్రఫీకి కానీ అలాగే ఆర్టిస్ట్లకి కానీ, డిజైనర్స్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్లకి చాలా ఇంపార్టెంట్ అది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే మీకు లైట్ అండ్ షేడ్స్, టోనల్ వాల్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టోనల్ వాల్యూస్ అంటే ఏంటంటే వేరియేషన్స్ ఇన్ లైటింగ్. ఇక్కడ నేను ఒక బాక్స్ గీసాను, ఇలా దీని పక్కన ఇంకొక బాక్స్ గీసాను, ఇక్కడ ఇంకోటి గీసాను, అగైన్ ఇంకొక బాక్స్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బాక్స్లో ఇలా వదిలేశాను, సెకండ్ బాక్స్లో నేను ఒక టోన్, సో లైట్గా నేను షేడ్ లాగేసాను. ఓకే,
థర్డ్ దాంట్లో ఇంకొంచెం డార్క్ వేసాను. ఓకే, లాస్ట్ దాంట్లో ఏంటంటే ఇంకా డార్కెస్ట్. సో యాక్చువల్గా దీనికి మనం సెపరేట్ పెన్సిల్స్ వాడాలి, 2B 4B 6B. సో ఇంకా అందుకే కొనమని చెప్పాను. సో దీన్ని ఏం చేస్తానంటే హైలైట్. సో హైలైట్, నెక్స్ట్ లైట్ టోన్. ఓకే, ఇది మిడ్ టోన్ and this is dark tone. ఓకే, డార్క్ టోన్. సో ఇవి మనం చేసే ప్రతి వర్క్లోనూ కూడా ఇవి మెయింటైన్ చేయాలి. సో ఇది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే లైట్ సోర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో లైట్ మనకి ఏ సైడ్ నుంచి వస్తే దానికి ఆపోజిట్లో షేడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇక్కడ మళ్ళీ మనకి డిఫరెంట్ టెక్చర్స్, సపోజ్ క్లే షేడ్స్ని లైట్స్ని ఒకలా క్రియేట్ చేస్తుంది, అలాగే స్టీల్ ఆబ్జెక్ట్స్ ఒకలా ఉంటాయి, అట్లాగే మనం ప్లాస్టిక్ ఒకలా ఉంటుంది, అలాగే ట్రాన్స్పరెంట్ గాజు గ్లాస్ ఉంటుంది కదా అది. సో ఇవన్నీ మనం స్టడీ చేయడం వల్ల మనం కలరింగ్ చేసినప్పుడు షేడ్స్ కానీ ఇవన్నీ అప్లై చేసినప్పుడు మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనం వాడే పెన్సిల్స్ ఉంటాయి. జనరల్గా మనం HB అని 2B 3B 4B 6B అలా అప్ టు 12B, నాకు బీస్ ఇవన్నీ 4B 5B, ఓకే 6B ఇంకా అప్ టు అలా. సో ఈ సిరీస్ ఏంటంటే B సిరీస్ ఒకటి ఉంటుంది, అలాగే H సిరీస్ అంటే HB నుంచి కిందకి వెళ్తుంది. ఇప్పుడు మనం HB నుంచి పైకి వెళ్ళాను, అది Bని పెంచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ మనకి ఆపోజిట్లో ఎలా వెళ్తే ఏంటంటే 2H 3H 4H 5H 6H అప్ టు మనకి 12H. ఓకే, అంటే మనం ఇది ఈ పెన్సిల్స్ అంటే వేరియేషన్స్ అంటే HB కానీ 2B అసలు ఏంటి, B ఏంటి, H ఏంటి అన్నది మనకి ఈ NID నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని మనకి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రెస్టీజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు. అలాగే నాటా, సో ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్, అలాగే BFAలో కానీ, అలాగే మనకి సీడ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ అని నిట్. సో నిట్లో కూడా దీని గురించి అడుగుతుంటారు, ఏంటి అసలు HB అంటే ఏంటి. సో మనం ఏం చెప్పొచ్చు అంటే H అన్నది హార్డ్నెస్ని తెలియజేస్తుంది, B ఏంటంటే బ్లాక్నెస్ని. ఓకే, బ్లాక్నెస్. సో ఇక్కడ ఈ B పెరిగే కొద్దీ అంటే HB నుంచి 2B, HB తర్వాత B ఉంటుంది, 2B ఉంటుంది, 3B 4B అప్ టు మనం 12B. ఆ B పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పెన్సిల్ అనేది చాలా డార్క్గా పడుతుంటుంది. సో డార్క్ అంటే ఏంటి, మనం షేడ్స్ అవి ఇచ్చేటప్పుడు ఆబ్జెక్ట్స్కి షేడ్స్ ఇచ్చేటప్పుడు మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అందుకే ఆర్టిస్టులు ఎక్కువగా పెన్సిల్ స్కెచెస్, పోర్ట్రైట్స్ ఇవి చేసేటప్పుడు ఈ డిఫరెంట్ పెన్సిల్స్ని వాళ్ళు వాడుతూ ఉంటారు. ఓకే, సో దీనికి ఆపోజిట్లో H సిరీస్ ఇవేంటంటే 2H 3H 4H 5H 6H అలా H నెంబర్ అనేది పెరుగుతుంటుంది. ఇందులో మనకి ఏమవుతుందంటే హార్డ్నెస్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఓకే, B లేదు ఇందులో. సో కాబట్టి ఆ పెన్సిల్ని ఎవరు వాడతారంటే ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, వాళ్ళు ప్లానింగ్ అది చేస్తుంటారు. చేసినప్పుడు లైన్స్ వాళ్ళకి డార్క్గా పడకూడదు. సో వాళ్ళు ఫైనల్గా కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళు చేయరు, లైన్స్ని చాలా లైట్గా డ్రా చేస్తారనమాట. సో ఆ లైన్స్ మనకి నువ్వు ఎంత గట్టిగా డార్క్గా చేసినా కానీ 4H 6H పెన్సిల్తో లైన్ అయితే లైట్గానే పడుతుంది. ఓకే, దీనికి ఆపోజిట్లో B మనం చిన్నది ఇలా రాసినా కానీ అది మనకి ఏంటంటే బ్లాక్గా పడుతుంది అనమాట. సో అది డిఫరెంట్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళ యూసేజ్ కోసం వాడతారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా మనకి HB ఉంది. HB ఎవరు వాడతారంటే మన ఇంట్లో పిల్లలు స్కూల్ బుక్స్, నోట్ బుక్స్ వాళ్ళు రాసుకునేటప్పుడు కానీ దీనికి వాడుతుంటారు. ఓకే, ఇది మనం పెన్సిల్స్ గురించి. తర్వాత ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్స్ని డ్రా చేసేటప్పుడు ఒక పార్ట్ లాగా వేస్తున్నాను.
ఓకే, ఇదొక పార్ట్ని నేను డ్రా చేశాను. పార్ట్ని డ్రా చేసి మనం ఏం చేద్దామంటే దీనికి షేడ్. సో షేడ్ ఇచ్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్ నుంచి, లేకపోతే నాకు ఈ డైరెక్షన్ నుంచి నాకు లైట్ పడుతుంది. ఇక్కడ నాకు లైట్ సోర్స్, సో లైట్ సోర్స్ అనేది నాకు టాప్ లెఫ్ట్ నుంచి పడుతుంది. సో ఇప్పుడు నాకేమవుతుందంటే షేడ్స్ మనకి ఆపోజిట్లో అంటే ఇటువైపు పడతాయి. అది రూల్, అది న్యాచురల్ రూల్. సో మనం లైట్స్ ఎక్కువ ఉన్నాయనుకో రూమ్లో, వన్ లైట్ కాకుండా, అప్పుడు ఎలా ఉంటుందంటే మల్టిపుల్ లైట్స్ అనేది క్రియేట్ అవుతాయి. ఎన్ని యాంగిల్స్లో లైట్స్ ఉన్నాయో అన్ని యాంగిల్స్ నుంచి షేడ్స్ క్రియేట్ అవుతాయి. అండ్ కొన్ని ఏంటంటే డార్క్గా ఉంటాయి షేడ్స్, కొన్ని మీడియంగా, కొన్ని లైట్గా ఉంటాయి. అలా ఎందుకు వస్తుందంటే అది మనకి క్లోజ్గా ఆబ్జెక్ట్కి దగ్గరగా ఉన్న లైట్ నుంచి డార్క్ షేడ్స్ వస్తాయి, దూరంగా ఉన్న దాని నుంచి లైట్ షేడ్స్ వస్తాయి అనమాట. అందుకే జనరల్గా ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ కానీ ఇట్లాంటి ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ప్రొడక్ట్ని ఫోటో తీసేటప్పుడు ఏం చేస్తారంటే అన్ని లైట్స్ కాకుండా ఏదో ఒక లైట్ని వాడికి కావాల్సిన విధంగా సెట్ చేసుకుని స్టూడియోలో షూట్ చేస్తాడు. ఓకే, సో ఇప్పుడు ఇలా లైట్ ఉంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇటు లైట్ ఉంది కాబట్టి ఇదంతా మనకి హైలైట్ పడుతుంది. అంటే ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ చెప్పాను కదా, ఇదనమాట, ఇది హైలైట్. తర్వాత ఇక్కడ మనకి లైట్ టోన్, సో లైట్ టోను, ఇదంతా మిడ్ టోను, అండ్ ఇదేమో డార్క్. సో మనం ఆబ్జెక్ట్స్ని రెండర్ చేసినప్పుడు ఎప్పుడో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మాన్యువల్గా అయినా డిజిటల్ పెయింటింగ్ అయినా ఆబ్జెక్ట్స్ షేప్ని బేస్ చేసుకొని మనం కలర్ చేయాలి. సపోజ్ ఇక్కడ పార్ట్ ఎలా ఉంటుందంటే వాల్యూమ్ ఇది ఇలా రౌండ్గా క్రియేట్ చేస్తుంది షేప్ని కదా. సో మనం ఆ షేడ్స్ వేసేటప్పుడు అలాగే ఫామ్ చేయాలి. ఫ్లాట్గా మనం హారిజెంటల్గా కానీ వెర్టికల్గా కానీ లైన్స్ షేప్స్ అంటే షేడ్స్ వేస్తే అది ఆ ఇల్యూషన్ 3 డైమెన్షన్ లుక్ అన్నది పోయి ఫ్లాట్ అయిపోతుంది ఆబ్జెక్ట్. అంటే మన ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది మిస్ అవుతాం అనమాట. కాబట్టి ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎప్పుడు షేడ్స్ ఇవ్వాలి, అది డిజిటల్లో అయినా మాన్యువల్ అయినా. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను ఓవరాల్గా ఒక కోటు వేసేస్తున్నాను. ఇదేంటంటే పార్ట్స్ ఎప్పుడు కూడా మిల్క్ వైట్ లాగా పేపర్ వైట్ లాగా ఉండవు. సో కొంత గ్రేష్నెస్ని క్రియేట్ చేస్తాను. సో నేను ఏం చేస్తానంటే లోపల ఫిల్ చేస్తాను, ఒక లైట్ టోన్ని వేసేసాను. ఓకే, ఎందుకంటే మిల్కీ వైట్ లాగా ఉండవు, అది మనకి క్లే కాబట్టి. నెక్స్ట్ లైట్ టోన్ నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి నేను లైట్ టోన్ని ఫామ్ చేసుకుంటూ వస్తున్నాను. సో దానికి మళ్ళీ నేను అగైన్ సో తర్వాత నేను దీనికంటే ఇంకా డార్క్ టోన్, సో డార్క్ టోన్ నేను ఇట్లా. సో మనం ఏంటంటే యాక్చువల్గా డిఫరెంట్ పెన్సిల్స్ యూజ్ చేయాలి. ఇక్కడ ప్రెజెంట్ నాకు ఒకటే పెన్సిల్ అవైలబుల్ ఉంది. సో అన్ని వేరియేషన్స్ నాకు ఇక్కడ రావట్లేదు. సో నేను నెక్స్ట్ క్లాస్కి రేపటికి మళ్ళీ నేను సెట్ చేసుకుంటున్నది. ప్రెజెంట్ ఏంటంటే ఒక్క పెన్సిల్తోనే నీకు అది ట్రై చేస్తున్నాను చూపించడానికి. సో ఆ షేప్ని బేస్ చేసుకునే మనం లైన్స్ కూడా ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, లోపల ఇన్సైడ్ ఎలా ఉంటుందంటే మనకి ఆ హాలోనెస్ అంటే ఆ చీకటిగా డార్క్గా ఆ లోపల మోస్ట్ డార్కెస్ట్ అనమాట. అది ఆల్మోస్ట్ మనం బ్లాక్ లాగా ఇచ్చేసాం. అండ్ ఎడ్జెస్ కూడా పార్షియల్గా అది లైట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అక్కడ కూడా నేను అంటే ఫుల్ వైట్లో ఉండొద్దు, జనరల్గా ఆ కలర్లో ఉండవు పాటు. సో నేను దాన్ని కొంచెం తీసేసాను. అలాగే కింద గ్రౌండ్ షేడ్ మళ్ళీ నేను ఫ్యాక్టరీ చేస్తున్నాను. ఓకే, సో ఈ కార్నర్స్ షేడ్ చేసినప్పుడు ఎప్పుడైనా కానీ కార్నర్స్
బాటమ్ పార్ట్స్ డార్క్గా ఉండాలి. ఓకే, సపోజ్ మనం ఈ లైట్ ఇటు నుంచి కాకుండా నాకు 90 degreesలో వచ్చింది అనుకో టాప్ నుంచి, అప్పుడు ఎలా ఉంటుంది, ఆ ఆబ్జెక్ట్ కింద అంటే సపోజ్ నేను ఇక్కడ ఒక గ్లాసు గీసినాను, ఒక గ్లాస్ని గీసాను ఇక్కడ. ఓకే, సో ఇది నాకు లైట్ సోర్స్ అనేది పైనుంచి తీసుకున్నాను. పైనుంచి తీసుకునేటప్పుడు దీని లైట్ ఎలా పడుతుంది అంటే ఎగ్జాక్ట్ గ్లాస్ కింద. అంటే మనకి ఎక్స్పీరియన్స్ ఉంది ఏంటంటే, నడిచేటప్పుడు 12 o'clockకి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట టైంలో మనం నడుస్తున్నప్పుడు మన నీడను మనం తొక్కుతూ నడుస్తుంటాం. అంటే సూర్యుడు ఏంటంటే నడినెత్తున ఉంటాడు 90 degreesలో పైన అనమాట. సో షేడ్ అన్నది మన కాలుతో తొక్కుతూ నడుస్తుంటాం. స్లోగా ఏమవుతుంది, టైం చేంజ్ అవుతున్నప్పుడు 2, 3, 4 ఈవినింగ్ 5 అలా అయ్యేసరికి ఏమవుతుందంటే మన షాడో పొడుగ్గా ఇలా సాగుతూ పక్కనున్న చెట్ల మీద గోడ మీద పడుతుంటుంది. దాని రీజన్ ఏంటంటే యాంగిల్ మారిపోతుంది అనమాట లైట్. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అనమాట. మళ్ళీ షేడ్స్లో కూడా ఇంటెన్సిటీ చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ దగ్గరగా క్లోజ్గా ఉన్నది ఏంటంటే కొంచెం డార్కెస్ట్ ఉంటుంది, దూరంగా పోయే కొద్దీ అది స్ప్రెడ్ అయ్యే కొద్దీ ఏమంటే స్లోగా అది సరౌండ్స్లో అది వ్యానిష్ అయిపోతుంది. ఓకే, ఎస్. సో మరి దీని మీద ఈ లైటింగ్ మళ్ళీ సో ఇందాక చెప్పినట్టుగా క్లే ఒకలా ఉంటుంది, గ్లాస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే ట్రాన్స్పరెంట్నెస్ క్రియేట్ అవుతుంది. అలాగే మనం స్టీల్ తీసుకున్నాం అనుకో, చాలా షార్ప్గా హైలైట్స్ని షేడ్స్ని క్రియేట్ చేస్తుంది. చాలా షార్ప్ ఉంటుంది అనమాట. హైలైట్ వైట్గా మిల్కీ వైట్గా మెరుస్తుంటుంది, దాని పక్కన ఇమ్మీడియట్గా మనకి చాలా డార్క్గా షేడ్ ఉంటుంది. సో మనకి గ్లాసులో ఏంటంటే మనకి అంత షార్ప్ ఉండవు, ట్రాన్స్పరెంట్నెస్ అనేది క్రియేట్ అవుతుంటుంది. అలాగే ప్లాస్టిక్ ఒకలాగా ఉంటుంది, పింగాణి ఒకలాగా ఉంటుంది, ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇవన్నీ ఓకే. అలాగే మనం ఏదైనా సపోజ్ ఒక స్టోన్స్ అంటే రాళ్ళు లాంటివి అవి వేసినప్పుడు అవి కూడా డిఫరెంట్ టెక్చర్స్ ఉంటాయి కాబట్టి సపోజ్ ఇక్కడ ఒక స్టోన్ గీసాం, ఇక్కడ నుంచి మనకి లైట్ ఇలా వస్తుంది, ఈ పక్క నుంచి వచ్చినప్పుడు ఏముందంటే ఇదంతా మనకి లైట్ ఉండి ఇక్కడి నుంచి సో నేను ఏం చేస్తానంటే షేడ్ అన్నది క్రియేట్ అయింది. ఓకే, మళ్ళీ ఇదంతా నాకు డెప్త్ క్రియేట్ అవుతుంది. ఇదంతా డెప్త్ ఇక్కడి నుంచి నేను ఇలా లైట్ చేసేసాను. మళ్ళీ అలాగే ఈ సర్ఫేస్ ఇలా సో అగైన్ మళ్ళీ ఇక్కడ నేను కొంచెం డార్క్ కలర్ తోటి చేస్తాను.
నెక్స్ట్ అలాగే మనం ఏదైనా లీఫ్ ట్రీ లీవ్స్ కానీ ఏదైనా డ్రా చేసినప్పుడు అందులో కూడా మనం షేడ్స్ని మెయింటైన్ చేయొచ్చు. ఓకే, సో దీనికి కూడా మనం షేడ్స్ అంటే ప్రతి దానికి కూడా అంటే మనం ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతున్నాం అంటే దానికి రీజన్ ఏంటంటే లైట్ అండ్ షేడ్స్ అన్నమాట. సో లైట్ షేడ్స్ ఒకదాని పక్కన ఒకటి కంబైన్ అయినప్పుడు మాత్రమే ఆబ్జెక్ట్స్ మనకు కనబడతాయి. నైట్ టైం మనం చూడలేకపోవడానికి కారణం ఏంటంటే సోర్స్ ఉండదు. ఈవెన్ క్యాండిల్ అన్నా ఉంటే మనకి పార్షియల్గా కనబడుతుంది. సో కంప్లీట్ డార్క్నెస్లో ఆబ్జెక్ట్ చూడలేకపోవడానికి కారణం ఏంటంటే లైట్ అన్నది లేకపోవడం. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ సన్ రైజ్ ఏదో ఇటు నుంచి ఇలా పడుతుంది. సో నాకు ఇదంతా పార్షియల్గా పడింది, ఇదంతా మనకి షేడ్. సో నేను దీన్ని ఇలా చేస్తున్నాను. ఎస్, రైట్. ఇలా మనం డిపెండ్స్ ఆన్ ఆబ్జెక్ట్స్. సో మనం షేడ్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మనం వర్క్స్ చేసేటప్పుడు కానీ ఏదైనా మనం క్యారెక్టర్స్ చేసేటప్పుడు కలర్స్తో మనం ఇవన్నీ అప్లై చేస్తాం. సో ఇవన్నీ ఏంటంటే మనకి జస్ట్ బేసిక్స్ అన్నమాట, వెరీ ఫండమెంటల్స్. అంటే నేను ఈరోజు ఏం చెప్దాం అనుకున్నానంటే ఫ్రీ హ్యాండ్ లైన్స్ అండ్ షేప్స్ అండ్ ఫ్రీ హ్యాండ్ ప్రాక్టీస్, అండ్ తర్వాత 2D అండ్ 3D షేప్స్ ఆ డిఫరెన్స్ ఏంటి, దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, అట్లాగే టోనల్ వాల్యూస్ సో ఇవేంటంటే టోనల్ వాల్యూస్. మనం డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద టోన్స్ అనేవి ఎలా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది యాక్చువల్గా మనం అనాటమీ క్లాస్లో ఇది జస్ట్ బేసిక్స్ అనమాట. అంటే మనం ఏదైనా డ్రా చేసినప్పుడు దాని మీద షేడింగ్ అది వేసేటప్పుడు